మహోన్నతుడైనటువంటి ఘనమైనటువంటి దేవాది దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు ఈ యొక్క ఆదివారం దినాన్ని తెలియజేస్తూ మరిటి సమయమును మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి దేవునికి మనం అందరము కూడా కృతజ్ఞులము, రుణస్థులమైనా చక్కగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు కేవలం మానవునిలో ఒక యంత్రం వలె పనిచేయడానికి మనస్సాక్షిని దేవుడు ఉంచాడనేటువంటి సంగతి చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు 23వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నారు. పౌలు మహాసభవారిని తెరిచొచ్చి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. పౌలు గారు తన గురించి మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నేటి వరకు కూడా ఆయన అంటున్నాడు, ఆ సందర్భం చెప్పేటప్పటికీ మంచి మనస్సాక్షి కలిగిన వాడనే నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అనేటువంటి మాట మనకి చెప్పబడుతున్నది. ఇక్కడ మానవుడు క్రైస్తవులుగా మనము ఉన్నటువంటి మనందరం కూడా దేవుడు ఏం పెట్టాడంటే, ప్రతి మానవుల్లోని కూడా పెట్టినటువంటిది ఏంటంటే మనస్సాక్షి. ఈరోజు మనస్సాక్షిని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే మనస్సాక్షి ఎల్లప్పుడూ కూడా మన యొక్క గైడ్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా క్రైస్తవుని గైడ్ ఏంటనంటే మనస్సాక్షి అయి ఉండాలి. ఎందుకంటే మనస్సాక్షి గైడ్గా లేకపోతే మానవుడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేడు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటల్లో చూడండి, కొన్ని విషయాలు మనం ఈ సందర్భంలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనస్సాక్షిలో ఉన్నటువంటి రకాలు కనుక మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో మనకు అక్కడ మనస్సాక్షి గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అనేటువంటి, మనస్సాక్షికి కల్మషము తోచకుండా అంటే ప్లెయిన్గా ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేటి వరకును ఏ మనస్సాక్షి కలిగిన వాడిని ఉన్నాను అంటున్నాడు, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడిని ఉన్నాను అంటున్నాడు. రెండవ సంగతి మనం ఆలోచించినట్లయితే, ఇంకా మనస్సాక్షి గురించి మనం కనుక ఆలోచించినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇదే 9వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం ఆలోచించినట్లయితే, 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కనుక ఇక్కడ ఒక రకమైనటువంటి మనస్సాక్షి అంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటి యంత్రం ఏంటంటే, మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటి సాధనం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తం. చూడండి, మనస్సాక్షి చేసే పని ఏంటంటే, ఇది మనలో ఉంటుంది. మనలో ఉండి ఒకటి మనల్ని ఆజ్ఞాపిస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఇలా చేయమని ఆజ్ఞాపిస్తుంది. ఒకటి ఆజ్ఞాపిస్తుంది, రెండోది ఏంటంటే ఖండిస్తుంది. ఒకటి ఆజ్ఞాపిస్తుంది, కొన్ని పనులేమో ఎందుకు చేయలేదు అని మనస్సాక్షి మిమ్మల్ని అడుగుతుంది. కొన్ని విషయాల్లోనేమో చేసిన పనిని బట్టి మీ మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది.
ఇక్కడ గైడ్ ఎవరు? క్రైస్తవ జీవితంలో దేవుని సేవించాలంటే ఒక గైడ్ ఏమై ఉండాలంటే మన మనస్సాక్షి అయి ఉండాలి. ఎందుకనంటే మన మనస్సాక్షి విషయంలో మనం జాగ్రత్త అనేటువంటిది కనపరచకపోతే మనము ఈ లోకంలో కలిసిపోతూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి ఎవరో కూడా వారి మనస్సాక్షిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే వారు మనస్సాక్షికి బదులుగా లోకాన్ని ఎక్కువగా చూస్తారు కాబట్టి. లోకంలో ఉన్నటువంటి వారు మనస్సాక్షి గురించి పెద్దగా ఆలోచన చేయరు. కానీ మన యొక్క జీవితంలో మీరు ఆలోచించండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? మన మనసే మనకు తెలియపరచడం ఏంటి? మన మనస్సు చూడండి, చాలా సందర్భాల్లో మీరు ఆలోచించినట్లయితే అపరాధ భావము అనేటువంటిది కనుపరుస్తున్నదా? చూడండి, మీరు ఎప్పుడైనా సరే మీరు గమనించినట్లయితే కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారి మనస్సాక్షి ఏ విధంగా పనిచేసిందో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మనం ఆలోచించినట్లయితే మనస్సాక్షి ఏం తీసుకొస్తుందనంటే, చూడండి, యోహాను సువార్త 8:9 కొంతమంది అక్కడ ఉన్నారు, మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే అది. యోహాను సువార్త 8:9 యేసు ప్రభువారు గనుక యేసు ప్రభువారి గురించి మనం ఆలోచించినట్లయితే 8:9 అక్కడ చూడండి ఏం జరిగిందనంటే 7వ వచనంలో యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఏం చేశాడు? వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఏం చేస్తున్నాడు? వ్రాయిచుండెను. వారు ఆ మాట విని. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళందరూ కూడా ఒక పాపపు స్త్రీ విషయంలో ఒక తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ తీర్పు కనుక ఆలోచించినట్లయితే మీరు ఆలోచించండి, ఈ తీర్పు ధర్మశాస్త్రం ప్రకారంగా ఒకరు పాపం చేస్తే ఏం చేయాలి? రాళ్ళిచ్చి కొట్టాలి ఈ తీర్పు. కనుక తీర్పు అనేటువంటిది అనేక మందికి ఇష్టం. ఎదుటివాడికి తీర్పు తీర్చడం అనేకులు చేస్తూ ఉంటారు. చాలాసార్లు చూడండి, మన మాటల్లో తీర్పు తీర్చాలంటే మనకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన జ్ఞానం ఎక్కువ తీర్పు తీర్చడానికి ఆరాటపడుతూ ఉంటుంది. ఎందుకనంటే చూడండి, ఏదన్నా ఒక చిన్న సబ్జెక్ట్ వచ్చిందని అనుకోండి, దాని మీద రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలుసుకోకుండానే మన జ్ఞానం ఆధారంగా మనం తీర్పులు తీరుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పని చేయలేనిటువంటిది ఏంటనంటే మనస్సాక్షి అనేటువంటిది పనిచేయకపోవడం. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఏం చేశారంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలి? పాపం చేసేటువంటి వాడిని ఎట్లతో కొట్టాలి? రాళ్ళతో కొట్టాలి. ఇక్కడ చూడండి, వీరు మనస్సాక్షి పని చేయకముందు వారు ఎలా ప్రవర్తించారు చూడండి. మనస్సాక్షి పని చేయలేనప్పుడు వారు ఏం చేశారంటే చూడండి, మీలో పాపము లేనివాడు ఏం చేయమన్నాడు? మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. ఈ మాట ఎక్కడ పనిచేసి ఉంటుంది వీళ్ళకి? ఈ మాట యేసుప్రభు అన్నప్పుడు ఇది ఎక్కడ పనిచేసింది? వారి మనస్సాక్ష్యమే పనిచేసింది. ఇప్పుడు వాళ్ళ మనసు ఏమని సాక్ష్యం ఇచ్చింది? చూడండి, ఏమని సాక్ష్యం ఇచ్చింది అని అంటే మీరు చూడండి, వీళ్ళు ఇక్కడ చేసినటువంటి మాట మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను ఏం చేయబడింది? ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వారి మనసు చెప్తుంది మీరు కూడా పాపులే అని, నువ్వు కూడా ఒక పాపే అని వారి మనసు చెప్తుంది. చాలా సందర్భాల్లో మన మనసు ఏం చెప్తుందో మనం ఆలోచించుకోకుండానే మనము అనేకమైనటువంటి తీర్పుల వైపు పరిగెడుతూ ఉంటాం. అసలు మన మనసు మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? క్రైస్తవుడికి ముఖ్యమైన ఆయుధం ఏంటనంటే, ముఖ్యమైనటువంటి సాధనం ఏంటనంటే
మన యొక్క మనస్సాక్షే, అది మనం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకనంటే నీ గురించి ఎవరిచ్చేటువంటి గొప్ప సాక్ష్యం కంటే నీ మనసు ఇచ్చే సాక్ష్యం మాత్రమే కరెక్ట్. ఒకసారి మీరు గమనించండి, మీరు ఆలోచించినట్లయితే నీ గురించి ఎవరు చెప్పేది కరెక్టు అని అంటే నీ మనసు చెప్పేదే కరెక్టు. నీ మనసు నీ గురించి అబద్ధం ఆడుతుందా? చాలాసార్లు మీరు కనుక చూసినట్లయితే వీళ్ళు చూడండి, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వీళ్ళు రాళ్ళు ఇచ్చుకొని రావడానికి గల ప్రధానమైనటువంటి ఆయుధం ఏంటంటే వాక్యము. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా అనేటువంటిది ఆలోచిస్తున్నారు. కానీ అదే ధర్మశాస్త్రం కూడా పాపము చెయ్యని వాడు రాడు అంటే వీళ్ళు అసలు రాడు పడేయడానికి వీళ్ళు ఎందుకంటే రాళ్ళు ఇచ్చి కొట్టకపోవడం గల కారణం ఏంటి? అసలు రాళ్ళు ఇచ్చి కొడదామనే వచ్చారు వాళ్ళు. కానీ ఒకటి తర్వాత ఒకటి ఎందుకు జారుకున్నారు? మీరు ఆలోచించండి. మనం కనుక ఆలోచించినట్లయితే వీరు ఏం ఆలోచించడం మర్చిపోయారు? చాలాసార్లు మనం ఆలోచించినట్లయితే మన పాపము గురించి మనం ఎక్కువగా ఆలోచించమంట. ఒక ఆయన ఏమని చెప్పాడు తెలుసండి, ఎదుటివాడు పాపం చేసినప్పుడు మనము జడ్జిగా ప్రవర్తిస్తామట తీర్పు తెచ్చడానికి. మనం పాపం చేసినప్పుడు ఒక లాయర్లా వాదిస్తామట. ఇది మనస్సాక్షిని మోసం చేయడమే, మనస్సాక్షిని ఒక రకంగా పక్కన పెట్టేయడమే. కానీ క్రైస్తవుడికి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే అక్కడ మనస్సాక్షి అనేటువంటిది. ఇంకా చూడండి, కొన్ని సందర్భాల్లో మనస్సాక్షి పనిచేసినప్పుడు మానవుడు ఏ విధంగా భయపడతాడు. నిజంగా ఆలోచించినట్లయితే ఎవరిలో అయితే మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుందో వారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వారు చాలా అవమానము, సిగ్గు అందుతూ ఉంటారు. చాలాసార్లు మన పక్కన ఎవరు ఉండరు, కానీ మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. చూడండి, మీరు కనుక ఒక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, మీరు కనుక చూసినట్లయితే ఆది కాండములో ఒక మాట మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 42వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట. ఆది కాండము 42వ అధ్యాయము 21వ వచనము. 42వ అధ్యాయము 21వ వచనము. చెప్తున్న 42వ అధ్యాయము 21వ వచనంలో ఏమనుందనంటే, అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు ఏం పొందుచున్నాము? శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలి కొన్నప్పుడు మనం అతన్ని ఏం చేయలేదు, వేదన చూచియు వినకపోతుమే, అందువలన ఈ వేదన మనకు వచ్చిందని ఒకరితో ఒకడు ఏం చేస్తున్నారు? ఈ ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మీరు ఆలోచించండి. యోసేపుని అమ్మేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది యోసేపుని అమ్మేసి? దాదాపుగా చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ తర్వాత ఏం గుర్తొచ్చింది? వారు ఏమని గుర్తొచ్చిందనంటే అక్కడ ఆ సందర్భంలో ఖచ్చితంగా వారు నిశ్చయముగా మన సహోదరునికి మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు ఏం పొందుతున్నామని అనుకుంటున్నారు వాళ్ళు? శిక్ష పొందుచున్నాం. రెండవది అక్కడ చెప్తున్నాడు, ఏమంటాడంటే అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచియు. చూడండి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు వాళ్ళలోకి ఏ భావం వచ్చింది? గడిచినటువంటి ఆలోచనలో మీరు ఆలోచించండి. ఏ రోజు ఆ రోజు మర్చిపోవడం క్రైస్తవ జీవితం కాదు. ఈరోజు పాపం చేసిన సాయంత్రాన్ని మర్చిపోయి రేపు మామూలు వ్యక్తిని అయిపోతానంటే మనం ఎన్నటికీ భ్రష్టులుగానే మిగిలిపోతాం. ఎన్ని సంవత్సరాల తర్వాత గడిచినటువంటి జీవితంలో మనం జీవించినటువంటి రోజుల గురించి ఏదైనా మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుందా? గడిచిన సంవత్సరం గురించి, లేదంటే మనం ఆలోచించినట్టు గడిచినటువంటి రోజుల గురించి ఏదైనా మన మీద మనస్సాక్షి నేరారోపణ అనేటువంటిది చేస్తుందా?
ఎందుకనంటే మనస్సాక్షి మాత్రమే మనలను నీతిగా నడిపించగలదు. లేదు అంటే ఏం చేస్తూ ఉంటే మనస్సాక్షిని ఓవైపు పక్కన పెట్టేస్తే మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం లోకంలో. మన ఇష్టం వచ్చింది మనం మాట్లాడతాం, మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం, మన ఇష్టం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనస్సాక్షి అనేటువంటిది. ఇక్కడ ఇంకొకటి ఉంది, క్రైస్తవుడికి అమూల్యమైనటువంటిది ఏంటంటే మనస్సాక్షిలోకి వాక్యం అనేటువంటి దేవుడు తీసుకొచ్చాడు. మీరు చూడండి, వాక్యం ఏం చేస్తూ ఉంటుందని అంటే మన మనస్సాక్షిని ఏం చేస్తూ ఉంటుందంటే మన మనస్సాక్షిలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనస్సాక్షిని అభ్యాసం చేసేది ఎవరో తెలుసండి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత అది మన హృదయాల్లో పనిచేసినప్పుడు నిజంగా మనం చేసేటువంటి క్రియలను బట్టి మన మనస్సాక్షి ఏమని మనకి సెలవిస్తుంది, ఏమని మనతో మాట్లాడుతుంది. చూడండి, చాలా సందర్భాల్లో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని రకాలైనటువంటి మనస్సాక్షి గురించి మనం ఒకవేళ ఇలాంటి మనస్సాక్షి అనేటువంటిది మనకున్నట్లయితే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఒక మనస్సాక్షి గురించి మాట్లాడడం జరిగింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ తెలుగులో 3వ వచనంలో ఉంది ఇదే వచనం, 3వ వచనము. అక్కడ ఏమన్నాడంటే ఆ అబద్ధికులు ఓత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఏ మనస్సాక్షి గలవారై అని ఉందండి అక్కడ? ఓత వేయబడినటువంటి మనస్సాక్షి. ఓత వేయబడినటువంటి మనస్సాక్షి ఏం చెప్తుంది? మీరు చూడండి, ఓత వేయబడినటువంటి మనస్సాక్షి ఎక్కడైతే ఓత ఉందో అక్కడ ఏం తెలియదు, అక్కడ స్పర్శ అనేటువంటిది తెలియదండి. కనుక ఇక్కడ ఓత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటంటే మనము ఒకవేళ దేవునికి ఇష్టం లేదు అన్నది ఏది చేసినా అది మనల్ని గద్దించట్లేదు అని అంటే ఖచ్చితంగా మనల్ని ఓత వేయబడినటువంటి మనస్సాక్షి. నిజమైనటువంటి క్రైస్తవుల్లో ప్రతిరోజు మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది. ఏదన్నా పని చేయాలంటే తన మనసుతో మాట్లాడుతూ ఉంటుంది, ఏదైనా మాట్లాడాలంటే తన మనసు అంతా మాట్లాడుతూ ఉంటుంది. చాలాసార్లు మనం మాట్లాడేసిన తర్వాత ఆ మాటలు తప్పని ఆ అవతలోడు వచ్చి చెప్పకుండానే నీ మనసును మాట్లాడేవన్నా తప్పు మాట్లాడేవనేటువంటి చెప్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ విధమైనటువంటి విధంగా మన మనసు. కానీ ఇక్కడ ఈ ఓత వేయబడిన మనస్సాక్షి మాత్రం ఏం చేస్తూ ఉంటుందంటే ఇది పని చేయదు. పని చేయనప్పుడు ఒక మానవుడు ఏమన్నాడంటే ఆ అబద్ధికులు ఓత వేయబడిన మనస్సాక్షి కలడు. ముందు అంటున్నాడు విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తున్నాడు. విశ్వాసంలో భ్రష్టత్వానికి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన. కాబట్టి మనస్సాక్షి చొప్పున మనం నడుచుకోవడానికి ఖచ్చితంగా, అందుకే పౌలు గారు ఎప్పుడూ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనంలో మళ్ళా ఒకసారి ఆయన మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయము 16వ వచనం చూడండి, ఇది మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చూడండి, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను, చూడండి దేవుని ఎడలను, రెండోదేంటి మనుష్యుల ఎడలను, చూడండి మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏం చేస్తున్నానంటున్నాడు? అభ్యాసం చేసుకుంటున్నాను. క్రైస్తవుడి యొక్క ముఖ్యమైన పని ఏంటి? మనస్సాక్షిని ఏం చేసుకోవాలి? అభ్యాసం చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు అదే చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడో చూడండి, నేను ఒక మాట అన్నాడు, నేను దేవుని ఎడలను, రెండోది ఎక్కడ మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి, దేవుని ఎడలను, రెండోది ఏంటి మనుష్యుల ఎడలను, దేవుని ఎడలను మనుష్యుల ఎడలను. మీరు మనం ఆలోచించినట్లయితే బెస్ట్ ఉదాహరణ మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. మనస్సాక్షి అసలు యేసు ప్రభు యొక్క సువార్త ఎక్కడ పనిచేస్తుంది అని అంటే, యేసు ప్రభు యొక్క వాక్యం ఎక్కడ పనిచేస్తుంది అంటే మనస్సాక్షి మీదే పనిచేస్తుంది. ఉదాహరణ ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కీ కూర్చున్నటువంటి వృత్తాంతం మనం చూస్తూ ఉంటాం. జక్కీ ఇంటికి ఎవరు వచ్చారు?
యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు జక్కీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆలోచించినట్లయితే, జక్కీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి, జక్కీలో ఏం పనిచేసింది? ఏం పనిచేసింది? ఎవరు గద్దించారు జక్కీని? మీరు ఆలోచించండి. మొత్తం ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నారో వాళ్ళందరూ ఇంటి మీద ఏమైనా రాళ్ళు వేస్తారా జక్కీకి? మాకు ఇస్తావా, అన్యాయంగా వదిలి చేశాను, ఏం అడగలేదు. ఒకవేళ లేదంటే అతన్ని ఏమన్నా బంధించేసి నీ డబ్బులన్నీ మాకు ఇచ్చేయని అన్నారా? అనలేదే. లేదంటే నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తామనంటే, మనం ఆలోచించినట్లయితే నిన్ను ఖచ్చితంగా చంపేస్తా, ఇలాంటి బెదిరింపులు ఏమీ లేవు. కానీ అతను ఎక్కువగా భయపెట్టింది ఏంటనంటే అతని మనస్సాక్షే. మీరు గమనించండి, మనల్ని లోకం ఎక్కువ భయపెడుతుందా, మనస్సాక్షి ఎక్కువ భయపెడుతుందా? లోకం ఎక్కువ భయపెడితే వేస్తారం చేస్తాం, మనస్సాక్షి ఎక్కువ భయపెడితే ఆత్మీయతలో ముందుకెళ్తాం. మనల్ని ఎక్కువ భయపెట్టేది ఏది? మీరు కనుక ఇక్కడ ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, జక్కీ ఏం చేశాడు? ఎవరి యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తానన్నాడు? 4 వంతులు ఎక్కువేసి ఇచ్చేస్తానన్నాడు. మిగతా ఆస్తి ఏం చేస్తానన్నాడు? మీదలకి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఏం పని చేసి ఆ పని చేద్దామని అనుకున్నాడు అంటే ఖచ్చితంగా అతని మనస్సాక్షి ఖచ్చితంగా పనిచేసింది. ఎందుకనంటే దేవుని పట్ల ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము అతని హృదయంలో పనిచేసిందో ఖచ్చితంగా అతని మనస్సాక్షి అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది ప్రారంభించింది. కనుక తాను ఏం చేశాడంటే వెంటనే ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడండి? వెంటనే దాని నుంచి శుద్ధ వాళ్ళకు. చూడండి, ఒకవేళ జక్కీ అలాగే ఉండిపోతే, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది అన్నాడు, అక్కడ రక్షణ వచ్చింది అన్నాడు. ఇది మనం ఆలోచించేటువంటి, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది అన్నాడండి, రక్షణ వచ్చింది. కనుక రక్షణ అనేటువంటిది ముఖ్యంగా మన యొక్క జీవితాల్లో రావాలంటే చూడండి, పరిపూర్ణమైనటువంటి రక్షణ ఆ రోజుల్లో ఎలా వచ్చిందనంటే వారు మన మనస్సాక్షిలో వాక్యం పనిచేసింది. మీరు చూడండి, 3000 మంది కూడా వారు ఏమన్నారంటే, అయ్యలారా మేమేమి చేతుమని వారిని అడిగారు. ఎందుకంటే వారి మనస్సాక్షి అనేటువంటి వారు పనిచేస్తుంది. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం యేసు ప్రభువారు 2 విషయాలు ఎక్కువగా చెప్పారు. ఒకటి గమనించండి, 2 విషయాలు ఎక్కువగా చెప్పారు. తన భూమి మీద పరిచర్యలో 2 రకాల పరిచర్య ఉంది. ఒకటి ఏంటంటే ఆయన కార్యాలు, రెండోది ఏంటి, ఆయన యొక్క బోధలు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క పరిచర్య 2 రకాలుగా ఉందండి. ఆ 2 రకాలు ఏంటంటే ఆయన కార్యాలు, అంటే ఆయన స్వస్థత కార్యాలు చేశాడు. సపోజు మనం ఆలోచించినట్లయితే 5 రొట్లు 2 చేపలు 5,000 మందికైనా పంచిపెట్టాడు. నీళ్లను ద్రాక్ష రసంగా ఆయన ఏం చేశాడు? మార్చాడు. ఎంతోమంది అనారోగ్యంగా, అంటే మరి వారు కుంటివారిని, గుడ్డివారిని, లేదంటే మగవారిని, మొత్తం అందరిని ఆయన, చాలామందిని ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన అత్యంత గొప్ప కార్యం ఏం చేశాడంటే కలవరి శిలువలో మానవులందరి నిమిత్తం ఏం చేశాడు? ఆయన బలైపోయాడు. ఇది ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన కేవలం కార్యాలే చేయలేదు, ఆయన బోధలు కూడా చేశాడు. ఏం చేశాడండి? బోధలు కూడా ఆయన చేశాడు. మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు కనుక ఆలోచించినట్లయితే ఆయన ఎలాంటి బోధలు చేశాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనస్సాక్షి మీద పనిచేసేటువంటి బోధ ఆయన చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గనక చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం ఏమన్నాడు? వారిది. సాధారణంగా యేసు ప్రభు వారు చేసినటువంటి కార్యాలు, అంటే యేసు ప్రభు స్వస్థపరుస్తాడనేటువంటిది ఆలోచన అందరికీ ఇష్టమే. ఎందుకంటే యేసు ప్రభు ఏం చేయగలడు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. దీని మీద నమ్మకం ఉంచుతున్నామా? నమ్మకం ఉంచుతున్నాం. రెండోది ఏంటంటే దేవుడు దీవిస్తాడు, ఇది కూడా నమ్మకం ఉంచుతున్నాం.
ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు చేసే కార్యాల మీద నమ్మకం ఉంచుతున్నటువంటి మనం దేవుడు చేసే బోధ మీద నమ్మకం ఉంచుతున్నామా? ఇప్పుడు చూడండి, విశ్వాసైతేనే ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని నమ్మో బాగానే ఉంది. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడై ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాడన్నది ఎంత నమ్ముతున్నాం? ఒకవేళ అది నమ్మితే దీనుడిగా ఉండడానికి ట్రై చేస్తున్నావా? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు దీనుడిగా ఉండాలని నీ మనసు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తుంది? నువ్వు ఒట్టివాడు అని చెప్తుందా, లేదంటే లోకంలో నువ్వు గనుడు అని చెప్తుందా? నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు నువ్వు జీరోగా కనపడుతున్నావా, లేదంటే నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించడం మొదలెడుతున్నావా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆత్మ విషయమై ఏమంటున్నాడండి, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము ఏమంటున్నాడండి వారిది. ఇది మన మనస్సులోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యము నిజంగా మన మనస్సాక్షి ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, నిజంగా ఆత్మ విషయమై నేను దీనుడిగా ఉంటే ఏమన్నాడు అంటే పరలోక రాజ్యం ఏమన్నాడండి వారిది అన్నాడు. ఇప్పుడు ఆత్మ విషయమై దీనుడిగా ఉండడానికి నా మనస్సాక్షిని నేను ఖచ్చితంగా అభ్యాసం చేస్తున్నానా? ఇది చాలా విలువైనటువంటి విషయం. ఎందుకనంటే ఆత్మ విషయమై దీనుడై ఉంటే పరలోక రాజ్యం, ఇది చెప్పింది కూడా యేసుప్రభువే. ఎందుకంటే మీరు చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనేది కూడా యేసు ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనకుంది. ఆయన బోధన అనుసరిస్తే కూడా అంటే అన్నాడు, ఆత్మ విషయమై దీనుడిగా ఉంటే ఏమిస్తానంటున్నాడు, పరలోక రాజ్యం అంటున్నాడు. ఇది మన మనస్సాక్షి మీద ఓడి పనిచేస్తుంది. కింద ఇంకోటి చెప్తున్నాడు, దుఃఖపడు వారు ఏమనుంది ధన్యులు వారు వద. లోకం చూడండి, సాధారణంగా దుఃఖపడేవాడిని ఎవ్వడో ధన్యుడని అందం లోకం. సాధారణంగా మీరు చూడండి, లోకములో గనుక మనం గనుక అన్నిటినీ గమనించినట్లయితే ఎవరు ధన్యులు అంటే, లోకం ఏమంటుందంటే నవ్వు వారు ధన్యులు అంటుంది. అంటే ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటూ చక్కగా కలకల్లాడిపోతే అలా జీవితం వెళ్ళిపోతే ధన్యులని లోకం అంటుంది. కానీ యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుంది అంటే, దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు. దేన్ని బట్టి? ఈ రోజున మనం చూడండి, సాధారణంగా క్రైస్తవ జీవితంలో శ్రమ పడ్డానికి మనం ఇష్టపడతామా? నిజంగా ఆలోచన, శ్రమ పడ్డానికి ఎందుకు ఇష్టపడం? యేసుప్రభు మరణమును కూడా ఏం చేశాడు ఆయన జయించాడు. ఇప్పుడు మరణం మీద విజయం ఉంది కదా మనకి. కానీ అసలు మరణం దాకా పక్కన పెట్టండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చిన్న శ్రమ కూడా, శ్రమలు అనిపించడానికి మనం ఆలోచించినట్లయితే శ్రమలు అనిపించడానికి మన హృదయం ఇష్టపడుతుందా? ఎందుకు ఇష్టపడలేదనంటే పాపం హృదయాన్ని ఏళ్తుంది. ఎందుకంటే ఈ పాపం ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందనంటే సుఖము కొరకు బ్రతకాలనేటువంటి ఒక నియమం మనలో ఉండిపోవడాన్ని బట్టి అదేం చేస్తూ ఉంటుందంటే శ్రమ లేని జీవితాన్ని ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం చాలాసార్లు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారికి మీరు కనుక బైబిల్ గ్రంథాలు ఆలోచించినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో ఆలోచించినట్లయితే ఎవరు శ్రమ పడలేదు చెప్పండి? బైబిల్ గ్రంథంలో మీరు పౌలు గారిని తీసుకోండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోహాను తీసుకోండి, బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా మన రక్షకుడైన యేసుక్రీస్తుని మీరు తీసుకోండి. యేసుక్రీస్తుని మీరు తీసుకుని ఈ లోకంలో ఆయన ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. చాలా శ్రమలు మనం రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? చాలా శ్రమలు మన జీవితంలో రాకపోవడం కారణం లోకంతో రాజీ పడిపోవడం. లోకంతో రాజీ పడిపోతే శ్రమ ఏమీ రాదు. నిజంగా క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలని అనుకుంటే, నీ మనస్సాక్షి ఏం చెప్తుందో అది నువ్వు చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా శ్రమ వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి పేతురు గారు మీరు కనుక ఆలోచించండి, మనం చాలాసార్లు చూడండి ఒక అబద్ధమే ఉంది. ఇప్పుడు చూడండి, అబద్ధం ఎంత సులువైపోయింది మానవుల్లో. నిజంగా అబద్ధం ఆడినప్పుడు మన మనస్సాక్షి పనిచేస్తుందా? ఒక అబద్ధం ఆడి చాలాసార్లు చూడండి, సింపుల్గా ఒక అబద్ధం ఆడితే, అంటే చిన్న శ్రమ కూడా ఆడక్కర్లేనట్లు కూడా అబద్ధం ఆడుతుందంటే శరీరం ఎంత సుఖానికి అలవాటు అయిపోయిందో చూడండి. చిన్న విషయం మీరు చూడండి, పేతురు గారు ఆయన ఏమన్నాడంటే, చూడండి మనస్సాక్షి పనిచేస్తే ఎలాగుంటుంది అని అంటే, పేతురు గారు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకసారి ఆయన ఏమన్నాడనంటే, యేసు ప్రభువుతో నువ్వు కూడా ఉన్నావనంటే ఆయన ఏమన్నాడండి, ఆయనకి నాకు
సంబంధం లేదన్నాడు. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? లేదు, నాకు యేసు ప్రభువు తెలుసు, ఆయన 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నానంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఇప్పుడు చూడండి, అలా అన్నాడు. అలా అన్న తర్వాత అలా 3 సార్లు అడగబడింది. 3 సార్లు కూడా ఏమని చెప్పాడు? ఆయన ఎవరో నాకు తెలీదని చెప్పాడు. ఇప్పుడు తర్వాత కోడి కూస్తుంది. ఇప్పుడు కోడి కూసిన వెంటనే ఏడ్చాడే వెళ్ళలేదండి. ఇప్పుడు ఏడవడానికి గల ముఖ్యమైన కారణం ఏం పనిచేసింది? అతని మనస్సాక్షి పనిచేసింది. ఏమని పనిచేసింది అని అంటే, నేను నా శ్రమను తప్పించుకోవడానికి ఎవరితో పాటు రిలేషన్ లేదని చెప్పేశాను, నాకు యేసుప్రభు ఎవరో తెలియదని నేను చెప్పేశాను. చాలాసార్లు ఆచార కార్యక్రమాల దగ్గర ఉండే, లోకంలో ఉండే జనాలందరూ, బంధువులందరూ ఏదో అంటారనుకొని వాళ్ళ చేత మాట అనిపించుకోకూడదు కాబట్టి ఆ కార్యక్రమం చేసేస్తాం మనం. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అంటే మనకు శ్రమ వస్తుంది, మన మనసును వచ్చుకుంటుంది. ఇది తప్పించుకోవడానికి వాళ్ళు చెప్పింది మనం చేసేస్తాం. మానవుడు ఏం చేస్తాడంటే శ్రమ తప్పించుకోవడానికి యేసును కూడా పక్కనెడేస్తున్నాడు. మీరు ఆలోచించండి, యేసు ప్రభువుని నమ్మేసింది ఎవరు? యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు అమ్మేయడంలో అతను చూడండి, అతను కేవలం ఏం చూసుకున్నాడు? ఎవరిని అమ్మేస్తున్నాను అనుకోలేదు ఆయన. ఎవరిని అమ్మేస్తున్నాను అనేటువంటి ఆలోచన అతను తర్వాత వచ్చింది, కానీ టైం అయిపోయింది. కానీ మీరు శిష్యులు చూడండి, యేసు ప్రభువుతో సదాకాలము ఉన్నారు వాళ్ళు. ఇదే పేతురు మనస్సాక్షిని బట్టి మనం ఆలోచించినట్లయితే సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అతని మనస్సాక్షి చాలా బలంగా పనిచేసింది. ఏమని పనిచేసిందంటే, వారు సువార్త ఆపేయమను అన్నప్పుడు మీరు కనుక ఆలోచిస్తే, ఆపేయండి అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ మాట వింటూ మాయమా, దేవుని మాట వినటం న్యాయమా, మీరే చెప్పండి అని చెప్పి వారికి వదిలేశారు. అంటే ఎక్కడా కూడా ఏం చేసిందనంటే వారి మనసు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డివాడిని యేసు ప్రభువు స్వస్థపరిచారండి. ఏం చేశారండి? యేసు ప్రభు గుడ్డివాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలిసే విషయం. మా అబ్బాయిని ఎవరు స్వస్థపరిచారు? యేసు ప్రభు స్వస్థపరి. ఇప్పుడు పరిసయ్యులు వచ్చి అడిగారట. అక్కడ ఏమని అడిగారంటే, ఇతను చూడండి, గుడ్డివాడు ఎలా స్వస్థత పొందాడు అని అంటే, పలానా యేసును బట్టి స్వస్థత పొందాడు అనేది వాళ్ళు ఒప్పుకోలేదండి. వాళ్ళు ఎవరి మీద పెట్టేశారు అనుకుంటున్నారు? వాళ్ళు ఎవరి మీద పెట్టేశారంటే, అతను చూస్తున్నాడు కాబట్టి అతన్నే అడగండి అంటున్నారు. ఎందుకు వాళ్ళు చెప్పడానికి ఇష్టపడలేదంటే, యేసు ప్రభువుని గనుక ప్రవక్తగా ఒప్పుకుంటే, దేవుని కుమారుడుగా ఒప్పుకుంటే సమాజం నుంచి వెలివేస్తారు అనేటువంటి భయంతో వాళ్ళు ఎవరి మీద పెట్టేశారు? ఆ గుడ్డివాడి మీద పెట్టేశారు, ఆ కొడుకు మీద. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అతన్ని అడుగుతున్నారు. ఏమంటున్నానంటే, నిన్ను స్వస్థపరిచింది ఎవరు? నేను స్వస్థపరిచింది నిజంగా ఎవరు అని అడిగితే ఆయన ఏమంటాడంటే, నిన్ను స్వస్థపరిచినటువంటి వాడు పాపి కదా. ఎన్నో ప్రశ్నలు వేశారు అతనికి. కానీ ఓ మాట అన్నాడు, అదంతా నాకు తెలియదు, ఒకప్పుడు నేను చూడట్లేదు, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటి మీరు ఆయన శిష్యులు అయిపోతాను అనుకుంటున్నారా అని అంటే, ఇంకో మాట ఏమన్నారంటే, దేవుడు పాపులు మనం ఆలకించడు అనే సంగతి నాకు తెలుసు. ఒకవేళ నిజంగా మీరు ఇతను దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తి కాకపోతే యేసు ప్రభు, పాపులు మనం దేవుడు ఎలా ఆలకించాడు, నాకెలా స్వస్థత వస్తుంది? ఎలాంటి వివరణ ఇస్తున్నాడో చూడండి. మీరు చాలాసార్లు మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన జీవితము చాలా చాలా జాగ్రత్తగా బ్రతకాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. సాధారణంగా మానవుడు ఆలోచించేటువంటిది ఏంటంటే, నాకు చాలా జాగ్రత్తగా ఒక విషయం ఏంటంటే, శ్రమలు అనేటువంటి దాన్ని ప్రభు కొరకు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఎప్పుడు నువ్వు ధన్యుడవుతావు అంటున్నాడు. ఈ మనస్సాక్షిది చూడండి 19వ వచనం అంటున్నాడు, నీతి నిమిత్తం హింసించబడువారు ఏమని చెప్పబడింది? ధన్యులు, పరలోక రాజ్యం మళ్ళీ వారిది అంటున్నాడు. చూడండి, పరలోక రాజ్యము వారిది. అక్కడ ఇంకోటి అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ఏమంటున్నాడు? పలికితే ధన్యులు అంటున్నాడా? పలుకున్నప్పుడు ధన్యులు అంటున్నాడా? మీరు ఆలోచించండి అక్కడ ఆ మాట.
ఒకవేళ ఎవరన్నా మీ మీద అబద్ధ సాక్ష్యం వేసి లేదంటే అబద్ధాలు వేసి ఒకవేళ మిమ్మల్ని జనులు నిందించి హింసిస్తే ఒకవేళ ధన్యులు అవ్వచ్చేమో అని అంటున్నారా? అంటలేదు ఆయన. ఏమంటున్నాడంటే అలా చేసినప్పుడే మీరు ధన్యులు అవుతారు. మీరందరూ ఆలోచించండి, చాలా సందర్భాల్లో మనం జీవించినప్పుడు యేసుప్రభు మాట అన్నాడు. ఏమన్నాడంటే మనం జీవించేటప్పుడు మన జీవన విధానంలో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం ఏం ఉపయోగిస్తాం? మాటలను ఉపయోగిస్తాం. ఈ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మన మనస్సాక్షి పనిచేయాలి. లేని పక్షంలో మనం అలా మాట్లాడుతూ ఉంటాం. పలుకు ప్రతి మాటకి ఏమప్ చెప్పాలట? చాలా పలుకు ప్రతి మాటకు లెక్కప్ చెప్పాలనే సంగతి ఎప్పుడూ మర్చిపోయారు. అదే పలుకు ప్రతి మాటకి ఏమప్ చెప్పాలని చెప్తున్నాడు? లెక్కప్ చెప్పాలని చెప్తున్నాడు. ఏది పడితే అది పలకడానికి వీల్లేదు క్రైస్తవుడు. చాలా సందర్భాల్లో చూడండి, మన మాటల్లో మనం నిజమే మాట్లాడుతున్నామా? ఇక్కడ విషయం, క్రైస్తవుడితో కాదు, అన్యుడితో కూడా నిజమే మాట్లాడాలి. అన్యులు అంటే మీరు చూడండి, కాలేజీకి వెళ్ళినప్పుడు మనం నిజమే మాట్లాడుతున్నామా? డ్యూటీలో మనం నిజమే మాట్లాడుతున్నామా? లేదా ఎందుకనంటే క్రైస్తవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనస్సాక్షి కనుక పనిచేయకపోతే మనము ఈ లోకంలో సుఖంగా ఉండడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఏ శ్రమ రాని జీవితాన్ని ఈ రోజున యేసుప్రభు ఒక వాగ్దానం చేశాడు. మీరు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడే ఏమన్నాడైనా వారసులు అన్నాడు. క్రీస్తుతో పాటు శ్రమ పడడానికి ఇష్టపడకపోతే మీరు చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక అటు ఆయుధమును మీరు ఏం చేయమన్నాడు? ధరించుకోండి. శ్రమ పడిన గనుక. ఇంకో విషయం, క్రీస్తు సంఘం అంటే ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. మరి క్రీస్తుని హింసించినటువంటి వారు క్రీస్తు శరీరాన్ని హింసించరా? ఈ లోకంలో క్రీస్తు ఉన్నప్పుడు ఆయన ఎలా చూశారు? అంటే ఎలా చూశారండి ఆయన్ని? లోకము మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అని అంటే నువ్వు నీతిగానో లోకం అనీతిగాను. మీరు మొట్టమొదటి చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏంటి ప్రశ్నలు అంటే ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకండి నీతిగా బ్రతకాలని అనుకుంటున్నాను, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నాకు ఎందుకు నిందలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి? క్రైస్తవ జీవితంలో 20-30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నువ్వు ఈ ప్రశ్న వేసావంటే నువ్వు ఏమనుకుంటున్నావునంటే, మనం ఏమనుకుంటున్నామంటే నీతిగా బ్రతికితే ఏ శ్రమలో రావాలనుకోండి. కానీ ఒకటి గమనించండి, అసలు ఒక సంగతి, ఎక్కడి నుంచి వస్తాయి శ్రమలన్నీ కూడా? అంటే శ్రమ లేని రాని జీవితంలోకి నువ్వు రావాలని ట్రై చేసావా? యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి? యేసు ప్రభు ఇచ్చే బహుమానం ఏంటి? మీరు చూడండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు చూడండి, నువ్వు నీతిగా దేవుని కొరకు బ్రతకాలని అనుకున్నావు, ఖచ్చితంగా నువ్వు కొన్ని శ్రమలు భరించవలసి ఉంటుంది. శ్రమలు భరించుటే ముఖ్యమైనటువంటి ధ్యేయమై ఉండాలి. అయితే ఆ శ్రమ ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. వచ్చే శ్రమలన్నీ నీతి కొరకు వచ్చినాయి అని అనుకోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు పాపాన్ని బట్టి కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇప్పుడు నేను ఇందాక యోసేపు అన్నదమ్ములకి ఒక శ్రమ వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు కదా, దేని గురించి వచ్చింది అనుకుంటున్నారు? వాళ్ళు నీతి గురించే. మనందరం ఒకప్పుడు తమ్ముడికి సన్మానం చేసాం అందుకే ఈ శ్రమ అంటున్నారా? కాదు, ఒకప్పుడు తమ్ముడు మనం అమ్మేసాం అందుకే ఈ శ్రమ వచ్చింది. ఇక్కడ విషయం గమనించండి, నిజంగా మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనమే తీర్పు తీర్చుకోవడం అనేటువంటిది ప్రారంభిస్తున్నామా? మనమే తీర్పు తీర్చుకోవడం. అందుకే ప్రభురాత్రి భోజనంలో కూడా పౌలు గారు ఏమని రాశారంటే, అక్కడ చెప్పబడినటువంటి మాట మీరు కనుక అక్కడ చెప్తున్నాడు, మనమే విమర్శించుకున్న ఎడల ఏం పొందకపోదాం అంటున్నాడు? తీర్పు పొందకపోదాం. నిజంగా ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు తెలుసా? అంటే ఆ టైంలో ఏం చేయాలంటే, నేను చాలా సంఘాలు చెప్తూ ఉంటాను, బాబు ప్రభురాత్రి భోజనం అంటే ఆయనకి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి. విమర్శించుకునే వాళ్ళు ఏం పొందకపోదాం అన్నాడు?
కొన్ని సంఘాల కంప్లైంట్లు ఏంటో తెలుసండి నాకు, ఈ ఎవడు తీసుకుంటున్నాడో చూస్తుంటాడు ప్రభురాత్రి భవనం ఇచ్చేటానికి. ఆడు తీసేసుకుంటున్నాడండి, ఇది తీసుకుని, ఇది మన పని కాదు, అక్కడ నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోమని ఇచ్చాడు, అది తీసేసుకున్నాడు, అందుకే చూస్తుంటాడు. ఆడు తీసుకున్నాడు. అసలు ప్రభురాత్రి భవనం పక్కడు తీసుకుంటున్నాడు వెనకాల, అది కాదు నీ ప్రశ్న. నీ జీవితంలో నువ్వు తీర్పు తీర్చుకోవడానికి చేయమన్నాడు. అది ఒకవేళ ఎవడన్నా అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుంది అన్నాడు, అది ఆయనకి ఆ దేవుడికి సంబంధించింది. అది ప్రభురాత్రి భవనం ఇచ్చేటప్పుడు కూడా నీ పని ఏంటనంటే ఖచ్చితంగా నువ్వు తీర్పు తీర్చుకోవడం. ఆ యొక్క రొట్టె నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ రక్తం నీ దగ్గరికి వచ్చినప్పుడు అది ఎందుకు ఇచ్చాడనంటే, ఇదిగో నేను కూడా తిన్నాను నా పక్కన కాదు, అక్కడ ప్రభురాత్రి భోజనం ఎందుకు ఇచ్చాడనంటే, ఇదిగో నా కొరకు ఇంత విలువైన రక్తమును ఇంత శరీరం నలగొట్టబడింది. ఏ విషయంలో అన్నా నేను నా దేవునికి అన్యాయంగా జీవిస్తున్నానా, నా దేవుని దుఃఖ పెడుతున్నానా, అయితే ప్రతి వారము ఇది చేయడం వల్ల ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు పంచే వస్తుంది. ఏంటో తెలుసండి, మనకు అస్సలు ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఏం పని చేయాలి, మనస్సాక్షి పని చేయాలి. ఇంకా ఎక్కడున్నారంటే వారానికి ఒకసారి తీసుకోవాలా, నెలకు 4 సార్లు తీసుకోవాలి, ఈ డిస్కషన్లో ఉన్నారు ఇంకా చాలామంది. ఇది తెలుసుకొని, ఓహో నా నెలకు 4 వారాలు నేను తీసుకుంటున్నాను, అయిపోయింది అంతే పరలోక రాజ్యం కాదు. అక్కడ 4 వారాల్లో కూడా నీ మనస్సాక్షి పని చేయాలి. ఆ 4 వారాలు తీసుకుంటున్నప్పుడు ఒకవేళ 5 వారాలు అయితే 5 వారాలు కూడా నీ మనస్సాక్షిని ఏం చేస్తున్నావు అంటే దేవుని సముఖం ముందు వచ్చి అభ్యాసం చేసుకుంటున్నావు. అయ్యా నేను ఇదిగో నువ్వు వెలస్తున్నావు, నాకు ఖర్చు పెట్టావు, ఇదిగో ఖర్చు పెట్టావు, అయినా నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడనంటే, నా శరీరం తిని నా రక్తం తాగువాడు ఏమన్నాడు, ఎందుకు నిశ్చయం కలవాడు అన్నాడంటే, అది తీసుకుంటున్నప్పుడు నీ మనస్సాక్షి పనిచేస్తుంది కాబట్టి. నీ మనస్సాక్షి పనిచేసినప్పుడు మనస్సాక్షి తప్పులను గద్దిస్తుంది, దోషారోపణ చేస్తుంది కాబట్టి నువ్వు నీతిమంతుడిగా జీవించాలనేటువంటి ఆలోచన నీకు వస్తుంది కాబట్టి, అలా ఆలోచన వచ్చిన వాడే నిశ్చయం గలవాడు. అందుకే నా శరీరం తినే నా రక్తం తాగువాడు నిశ్చయం గలవాడు. ఎందుకంటే అది తీసుకుంటున్నప్పుడు మన మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా కొరకు వెల పెట్టబడింది అనేటువంటి సంగతి. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఈరోజు మనము కీర్తనలు పాడేటప్పుడు అవునండి, లేదంటే వాక్యం వినేటప్పుడు అవునండి, ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు అవునండి, మనకి ఇచ్చేటప్పుడు అవునండి, ఇవన్నిటితో పాటుగా మన సమాజంలో జీవించేటువంటి జీవితంలో కూడా మన మనస్సాక్షి పనిచేయాలి. ఒకటి, నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసింది అనుకోండి, దేవుని ఎదుట నువ్వు దాన్ని ఏం చేయాలి, సమ్మతపరచుకోవాలి. అది ఎక్కడ జరుగుతుంది, అది ఒక ప్రార్థనలో జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందంటే ఒక ప్రార్థనలో వ్యక్తిగతంగా, అయ్యా నువ్వు నన్ను క్షమించకపోతే, దావీదు ఎలా ఏడ్చాడో మనందరం చూస్తుంటాం. దావీదుకి ఏం పని చేసింది, మనస్సాక్షి పనిచేసిందండి. ఎలా ఏడ్చాడు దావీదు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి ఏం చేయొద్దు అన్నాడు, దూరం చేయొద్దు అన్నాడు. మళ్ళా నాకు స్థిరమైన మనస్సును పుట్టించు. ఎందుకంటే మీరు ఆలోచించండి, దావీదు పాపం చేసినప్పుడు ఏమీ పోలేదు. నేను చాలాసార్లు రాజు సీట్ ఏమీ పోలేదు. రెండోది, అతని ఆస్తి ఏమీ పోలేదు. దావీదు పాపం చేసినప్పుడు అతని సైన్యం కూడా ఏమీ పోలేదు. తర్వాత పోయేవన్నీ కూడా పాపం చేసినప్పుడు ఏమీ పోలేదు. కానీ ఒకటి, నాతాను చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడనంటే ఇవన్నీ చూసుకోలేదు, నష్టం వచ్చేదాకా కూడా. చాలాసార్లు పాపం గురించి మనం దేవుడు ఖండిస్తున్నా నష్టం వచ్చే వరకు కూడా దాన్ని అలా కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకంటే పాపం చేసినటువంటి వారిని దేవుడు క్షమిస్తాడు, కానీ పర్యవసనాలు తప్పవేమో. ఆ పర్యవసనాలు మనం భరించలేం కాబట్టి ఆ ముందుగానే మనం ఆ పాపం విషయంలో ఏం చేయాలి, ఖచ్చితంగా సమ్మతించుకోని పక్షంలో పర్యవసనాలు ఫేస్ చేయవలసి ఉంటుంది. అందుకే ఏమంటున్నాడంటే, మన హృదయము మన యందు దోషారోపణ చేయనేళ్ళ దేవుని ఎదుట ఎలా అవుతూ ఉంటాండి. పౌలు అదే అంటున్నాడు, మంచి మనస్సాక్షితో నా దేవుని నేను ఎలా సేవిస్తున్నానో నేటి వరకును మంచి మనస్సాక్షితో నేను దేవుణ్ణి సేవిస్తున్నానని చెప్పగలుగుతాడంట రాజుల ముందు. నేటి వరకును కూడా
ఈరోజు ఈ మాట మన ఆలోచన, మంచి మనస్సాక్షితో దేవుని సేవిస్తున్నాడు. నేటి వరకు కూడా అలా సేవిస్తున్నాడు అన్నట్టు. ఎన్నో కష్టాలు వచ్చే, ఎన్నో శ్రమలు వచ్చే, ఎన్నో ఇక్కట్లు. నేను మొన్న ఒక పిక్చర్ చూసి ఎఫ్ఎస్సి పత్రిక రాసేటప్పుడు, ఈ వారంలో ఎఫ్ఎస్సి పత్రిక మీద అధ్యయనం చేస్తున్నప్పుడు చాలా కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకు అనంటే ఆ రూపచిత్రాన్ని, అంటే పౌలు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు, ఈ ఒక్కసారి ఈ బుక్స్ ప్రింట్ చేసేటప్పుడు దాని కవర్ పేజ్ డిజైన్ చేయాలని అనుకున్నాం. ఒక కటకటాలు, ఇప్పుడులాగా జైలు ఎలాగైతే కటకటాలు ఉంటుందో చీకటకాలు గదేసి ఆ రూపాన్ని చిత్రీకరించేటప్పుడు ఎక్కడుండి రాస్తున్నాడు ఆ పత్రిక? నిజంగా ఆలోచించండి, ఎక్కడుండి రాస్తున్నాడు, ఎలాంటి అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? పౌలు మనకు ఆలోచించడం, ఆయన ఎక్కడా కూడా అంటున్నాడు, ఆ యొక్క అధికారి ముందు కూడా అంటున్నాడు, అయ్యా నేటి వరకును మంచి మనస్సాక్షితో నేనేం చేస్తున్నాను, దేవుణ్ణి సేవిస్తున్నాను. కష్టాలు వచ్చే, శ్రమలు వచ్చే, బాధలు వచ్చే, అయినప్పటికీ చివరిగా అతడి నిర్ణయం ఏంటంటే మంచి పోరాటం ఏం చేశాను, అదే చెప్తుంది. ఏ పోరాటం పోరాడని అన్నాడంటే మంచి పోరాటం పోరాడని లోకంలో నేను పోరాడవలసి వచ్చింది. ఏటితో పోరాడవలసి వచ్చింది? ఆయనకి పాపంతో పోరాడుతూనే ఉన్నాడు, ఒత్తిడితో పోరాడుతూనే ఉన్నాడు. యూదులతో మీరు కనుక ఆలోచించినట్లయితే వారు చూడండి, ఇంకో చోట అయితే ఏమంటున్నాడనంటే, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరూ నా పక్షం లేరు, అందరూ నన్ను ఏం చేశారు, విడిచి వెళ్ళిపోయారు. ఒక్క ఒనేసిఫర్ గురించి రాశాడు. ఏమన్నాడంటే, ఒనేసిఫర్ అయితే నన్ను వెతుక్కుంటూ వచ్చి నా బంధకాలను కనుగొని నాకేం చేశాడు. ఎందుకు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే, పౌలుతో పాటు శ్రమలు అనిపించడానికి వారికి ఎవరికి ఇష్టం లేదు. పౌలుని ఎందుకు విడిచిపెట్టి, దేమ ఎందుకు విడిచి వెళ్ళిపోయాడు? పౌలుతో పాటు శ్రమలు పడ్డాం. ఇప్పుడు ఎప్పుడైతే దేవునిలోకి వాళ్ళు ఉన్నాడు, ఒనేసిఫరు మాత్రం వెళ్ళి ఆ బంధకాలు కనుగొని ఏం చేశాడంటే, నన్ను చూసి నాకు చాలా పరిచయం. ఎందుకనంటే ఒనేసిఫరు శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకే ఒనేసిఫరు ఇంటి వారికి దేవుని కృప ఏమని రాశాడు బైబిల్ గ్రంథంలో, తోడేండునుగా అంటున్నాడు. కనుక క్రైస్తవ జీవన విధానంలో మంచి మనస్సాక్షితో దేవుణ్ణి ఎల్లప్పుడూ సేవిస్తూ నిత్య జీవానికి వారసులు అయ్యేటువంటి విశ్వాసమును మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయలాగిన మనం ప్రార్థన చేద్దాం. చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.